హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అనన్య ఆపకుండా అలా ఏడుస్తూనే మొహానికి చేతులు అడ్డుపెట్టుకొని అలాగే మోకాళ్ళ మీద కూర్చొని మధు కాళ్ళ మీద పడి క్షమించక్క, సారీ అని భయంకరంగా ఏడ్చింది. మధు అలాగే నిలబడి, క్షమించడమా? అసలు నాకు నీ మీద కోపం ఉంటేనే కదా, కేవలం బాధ మాత్రమే ఉంది. నీకేదైనా నచ్చితే నాకు ఇష్టమైనా సరే నేనెప్పుడూ దానిని కనీసం బయటకు కూడా పెట్టలేదు. నా చెల్లే కదా అని ఎన్నోసార్లు సర్దుకున్నాను. కానీ నువ్వు నాతో నీ నిర్ణయం పంచుకోకుండానే నీ అంతటా నువ్వుగా నిర్ణయాలు తీసుకొని ఆఖరికి నన్ను కూడా వదిలించుకుందామనుకున్నావు. చిన్నప్పటి నుండి మన మధ్య ఉన్న బంధం లేకుండా ఉంటే బాగుండేది అని మొదటిసారి అనుకున్నాను. అలా దూరంగా ఉంటుంటే ఇంత బాధ ఉండకపోయేది. నువ్వేం చేసినా సమాధానం చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు నోరు తెరవాలంటే కష్టంగా ఉంది. నీ ఎదురుగా నిలబడి మాట్లాడడం ఇంకా కష్టంగా ఉంది. చక్కగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేయాలనుకున్నావు, చేస్తుంది. అలానే మంచి అబ్బాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది. పెళ్ళి ముందే కాదు, పెళ్ళి తర్వాత కూడా మేమిద్దరం లైఫ్ లాంగ్ ఒకేలా ఉండాలి అనుకున్నాను. కానీ అసలు ఆ ఆలోచనల్ని తప్పని కొట్టి పారేశావు. పిచ్చిదాన్ని, నాకేం తెలుసు. ఈ పెళ్ళి చేసుకుంటానని చెప్పి తిరిగి వచ్చాక దేవ్తో మాట్లాడి తన ఆఫీస్లో జాయిన్ చేయమని అడిగావు. నాకేం తెలుసు, తండ్రితో బిడ్డ బయటికి వెళ్తే చాలా సేఫ్టీ ఉంటుంది, వెళ్తుంది వస్తుంది, భయమేముంది అనుకున్నాను. కానీ నువ్వు నన్ను దూరం చేసి నువ్వు ఆ స్థానంలోకి మెల్లగా చేరాలనుకుంటున్నావని ఊహించలేకపోయాను. ఈరోజు నువ్వు నన్ను చాలా కష్టపడుతున్నావు. అదే మొదటిసారి నేను ఫోన్ చేసి నాకు ఇలా పెళ్ళి కుదిరిపోతుంది, అబ్బాయి ఇతను అని చెప్పినప్పుడు, అక్క నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నేను కూడా ప్రేమిస్తున్నాను, నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఉంటే ఈరోజు ఇదంతా జరగకపోయేది. ఖచ్చితంగా ఆ రోజు నీకు ఇచ్చేసేదాన్ని. ఆ రోజు నీ ప్రేమను నా కోసం చంపేసుకున్నానన్నావు. మరి పెళ్ళైపోయి నేను దేవ్కి ఎంతో దగ్గరైపోయిన తర్వాత ఇప్పుడెలా దూరం చేయాలనిపిస్తుంది నీకు? సరిగా మాట్లాడుకోవట్లేదు, అసలు పెళ్ళిని ఎంజాయ్ చేయట్లేదు. ఒక పక్క అందరికీ మనిద్దరం మాట్లాడుకోవడం లేదని అనుమానం మొదలైపోయింది. ఇదంతా దేనికోసం? ఒకవేళ దేవ్ని నీకిచ్చిన సంతోషంగా ఇవ్వలేను. కేవలం నీ మీద ప్రేమతో బలవంతంగా ఇచ్చి ఎటైనా వెళ్ళిపోవాల్సిందే, కానీ సంతోషంగా అయితే నేను ఉండలేను. ఎందుకంటే ప్రపంచంలో ఎవరూ తన సొంతమైన వాళ్ళని వేరొకరికి ఇవ్వలేరు. నేను కూడా అందుకు అతీతమేమీ కాదు. చూడు అనన్య, నువ్వంటే నాకు ఇప్పటికీ కూడా చాలా ఇష్టం ఉంది. నీతో మాట్లాడకుండా ఉండటం, నీకు దూరంగా ఉండటం, నీకు నచ్చింది ఇవ్వలేకపోవడం, ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను. ఇలా ఉండడం కంటే నువ్వు అడిగింది ఇచ్చేయడం మేలు అనిపిస్తుంది. ముందు క్షణం వరకు ఉన్న ధైర్యం ఇప్పుడు సరిపోవట్లేదు. దేవ్కి మాట ఇచ్చాను, ఎప్పటికీ తనని వదిలిపెట్టనని. నేను కూడా మాట చెప్పుకున్నాను, తనని వదిలి దూరంగా ఉండలేనని. కానీ ఇప్పుడు ఆలోచిస్తే నువ్వే ఎక్కువ అనిపిస్తుంది. ఏం చేయమంటావు అని మధు పూడుకుపోతున్న గొంతుతో ఒక్కో మాటని అతి కష్టం మీద పలికింది. వద్దక్క, వద్దు, నువ్వేం మాట్లాడొద్దు అని అనన్య అలానే కాళ్ళ మీద పడి లేచి నిలబడి మధు రెండు చేతులు పట్టుకొని, నాకెవ్వరూ వద్దు, ఏమీ వద్దు, నాకు నువ్వే కావాలి. నువ్వు మాట్లాడకుండా ఉన్న తర్వాతనే తెలుస్తుంది అసలు బాధ. నా లైఫ్లో నా బిగ్గెస్ట్ సపోర్ట్ నువ్వే. కానీ నువ్వు లేకుండా ఈ 2 రోజులు నాకు అతి కష్టం మీద గడిచింది. తినలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను, కేవలం నువ్వు మాట్లాడుకోకపోవడం వల్లే. ప్రేమించాను అన్నాను కదా, కానీ నీకు పెళ్ళయ్యేటప్పుడు కూడా నేను ఇలా లేను. కానీ నువ్వు దూరం ఉంటే మాత్రం చాలా కష్టంగా ఉంది. అందుకే నాకు ఎవ్వరూ వద్దు. ఇందాక అడిగారు కదా నా లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి, సాడెస్ట్ మూమెంట్ ఏంటి అని. హ్యాపీ మూమెంట్ నీతో ఉన్న ప్రతిరోజు. సాడ్ మూమెంట్ అంటే నువ్వు ఒట్టు వేయించుకొని మాట్లాడొద్దన్నావే, అదే. ఆ క్షణమే నేను చాలా చాలా పాతాళంలోకి పడిపోయాను. అందుకే నాకు ఏమీ వద్దు అక్క, ఎవ్వరూ వద్దు, నాకు నువ్వే కావాలి. నేను నీతో ముందులాగే ఉండాలి. దయచేసి ఈ విషయాన్ని మర్చిపో. ప్రతిదీ చెప్పుకునే నేను దీన్ని కూడా చెప్పుకొని నా మనసులో భారం దింపుకున్నాను అనుకో. మనం ప్రేమించిన వాళ్ళు మనకి దక్కాలి అని కోరుకోవడం మంచిదే, కానీ అందుకోసం ఏదంటే అది చేయకూడదని నాకు అర్థమైందక్క. జీవితంలో ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయను. తప్పు జరిగింది, మర్చిపోవడం కష్టమే, కానీ ప్లీజ్ క్షమించక్క. ఈ విషయాన్ని వదిలేయమని చెప్పను, కానీ నేను మారానని నమ్ము. నాకెవరూ వద్దు, ప్రామిస్. నాకు అందరికన్నా నువ్వే ఇష్టం. అమ్మా నాన్న నాకెవరూ వద్దు. ప్లీజ్ అక్క, నేను నీకోసం ఏమైనా చేస్తాను, ఏం చెప్పినా చేస్తాను. క్షమించానని ఒక్క మాట చెప్తే చాలు అని అనన్య భయంకరంగా ఏడ్చింది. మధు ఎంతో స్ట్రాంగ్గా ఉండాలి అనుకున్నా కుదరక బాధ కలిగి బాధ పెట్టిన అనన్యాని క్షణాల్లో క్షమించేసినా అది బయటికి చూపించకుండా, అయితే నువ్వు పెళ్లి చేసుకో,
అప్పుడు క్షమిస్తాను. ఎందుకంటే నువ్వు ఎలా అయితే ప్రేమించాను అని చెప్పి ఏవేవో చేశావో అలానే వివేక్ కూడా నిన్ను ప్రేమించి ఇష్టం లేకపోయినా మా కోసం నీ మెడలో తాళి కట్టి మనసుని కష్టపెట్టుకుంటున్నాడు. నిన్ను దగ్గర తీసుకోలేక దూరం చేయలేక నరకం చూస్తున్నాడు. అసలు ఏ సంబంధం లేని తను ఇదంతా పడాలా? ఎలాగో ఇవేవి వద్దన్నావు కదా, అప్పుడు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా. అదేదో నీ మెడలో 3 ముళ్ళు వేసిన వివేక్ని మళ్ళీ పెళ్లి చేసుకో. అలా అని పెళ్లి చేసుకొని తనని కష్టపడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని మధు ఖచ్చితంగా చెప్పింది. అనన్య అలాగే చూడడంతో మధు మెల్లగా అనన్య చేతుల్లో నుండి తన చేతులు విడిపించుకోబోతూ ఉండగా అనన్య వాటిని టైట్గా హోల్డ్ చేసింది. మధు తల ఎత్తి చూడడంతో అనన్య వెంటనే మధుని గట్టిగా హక్ చేసుకొని, మన వాళ్ళు అనుకుంటాం, ఎక్కడికి పోతారులే, చచ్చినట్టు ఎప్పటికీ మనతోనే ఉంటారు అని చాలా కేర్లెస్గా తీసి పడేస్తూ ఉంటాం. వాళ్ళ అభిప్రాయాలకు వాళ్ళ ఇష్టాలకి అసలు వాల్యూ ఇవ్వం. కానీ ఆ బంధం దూరం అవుతుంది కదా, అప్పుడు తెలుస్తుంది మనం అనుకున్నంత ఈజీగా అవతల వాళ్ళు ఉండరని, వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని. బాధనిస్తే నొప్పి తెలిసి దూరం పెట్టేస్తారని నాకు బాగా అర్థమైంది. అందుకే నాకు ఇవన్నీ ఏవి వద్దక్క. నాకు కూడా అర్థమైందక్క, బావ ఎప్పటికీ నేనెంత ట్రై చేసినా నా వైపు చూడడని. అవకాశం ఇస్తే ఒకరికి తెలియకుండా మరొకరిని మెయింటైన్ చేసే రోజులివి. కానీ బావ నిజం తెలుసుకున్న రోజే మొహం మీద నా జీవితంలో నిన్నలా చూడలేనని చెప్పేశాడు. కానీ అప్పుడు ఆవేశం మీద ఉన్నాను, అర్థం కాలేదు. తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడే మెల్లగా నాకు అర్థమైంది, బావ నిన్ను ఇష్టపడడం లేదు, ప్రేమించాడు అని. అంత ప్రేమించిన తర్వాత ఇక నేనేం చేసినా ఏం లాభం? పైగా ముందున్న కోరిక నాకు ఇప్పుడు లేదక్క. నీకు ఎప్పుడైతే నిజం చెప్పానో ఆ క్షణం నుండి నేను నిన్ను దాటి వెళ్ళి బావ పక్కన నిలబడ్డానికి కూడా సిగ్గుతో చచ్చిపోతున్నాను. అందుకే నాకు ఎవ్వరూ వద్దు, నువ్వే కావాలి. మన రిలేషన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నువ్వు చెప్పినట్టు, నువ్వు కోరుకున్నట్టు వివేక్ని పెళ్లి చేసుకుంటాను. కానీ అని మాట్లాడడం ఆపి, తనకి నేను తగిన భార్యని కాదక్క. 4 రోజుల్లోనే నాకు వివేక్ నన్ను ఎంత ఇష్టపడుతున్నాడని క్లియర్గా అర్థమైంది. దానితో పాటు బావ నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడని కూడా నాకు అర్థమైంది. కానీ నువ్వు బావ ప్రేమని అందుకొని అదృష్టవంతురాలయ్యావు. కానీ నేను వివేక్ని అర్థం చేసుకోలేక, అసలు గమనించుకోక ఇలా తయారయ్యాను. రేపు పెళ్లి చేసుకున్న వివేక్ నన్ను యాక్సెప్ట్ చేయడం నాకు తెలుసు. అలా అని ప్రేమించకుండా మానడని కూడా నాకు తెలుసు. రెండిటి మధ్య నలిగిపోతూనే బ్రతికేస్తాడు. కానీ నేను తనకి ఎప్పటికీ సూటబుల్ కాదక్క. తనకి మంచి అమ్మాయి దొరకాలి. ఇప్పుడు పెళ్ళి వద్దు అంటే ఆల్రెడీ నా మెడలో 3 ముళ్ళున్నాయి. అందరూ ఈ పెళ్ళిని ఇష్టంగా చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు కూడా అడుగుతున్నావు. అన్నింటికీ మించి వివేక్ కూడా దీన్ని కోరుకుంటున్నాడు. అందుకే తల వంచి తాళి కట్టించుకుంటాను. ఏ రోజైతే వివేక్కి నేను విసుగు పుట్టి నన్ను వదిలేసి తన జీవితం తాను చూసుకోవాలి అనుకుంటాడో ఆ రోజు ఖచ్చితంగా నేను తన జీవితంలో నుండి వెళ్ళిపోవడం లేదా తనని వెళ్ళనివ్వడం తప్పకుండా చేస్తాను. నిజానికి ఈ పెళ్లి చేసుకొని ఇదే ఇంట్లో రావడం నాకు బొత్తిగా ఇష్టం లేదక్క. ఎందుకంటే ఒకసారి మనిషి మీద అనుమానం వచ్చాక అది ఎప్పటికీ పోదు. రేపటి రోజు అందరూ మాట్లాడుతుండగా ఏదైనా ఫన్నీ విషయం వచ్చి నేను బావని చూసి నవ్వినా సరే అది నీకు తప్పుగా అనిపించవచ్చు. అలాంటివన్నీ నేను భరించలేను. అందుకే ఈ పెళ్ళిని ఎలా అయినా చేసి ఆపేద్దామనుకుంటున్నాను. కానీ నువ్వు అడుగుతున్నావు, వివేక్ కూడా నన్ను తప్పుకోనివ్వడు. సొంత తోడబుట్టిన దాన్ని నేను నీకు అన్యాయం చేయాలనుకున్నాను. కానీ ఎవరో తెలియదు, అలాంటిది మధ్యలో నీ జీవితంలోకి అడుగుపెట్టిన వివేక్ మాత్రం నిన్ను అర్థం చేసుకొని మీరు బాగుండాలని కోరుకున్నాడు. ఆలోచిస్తే ఎంత తేడానో అనిపించింది. ఆ క్షణం నా చెప్పుతో నేనే కొట్టుకోవాలని కూడా అనిపించింది నాకు. అవును, నువ్వు అన్నట్టు నిజంగా ప్రేమించాను అనుకుంటే ఆ రోజు నువ్వు చెప్పిన రోజు చెప్పుంటే బాగుండేది. కానీ చెప్పలేకపోయాను. కారణం నాది వన్ సైడ్ లవ్. కానీ నీదలా కాదక్క, అందుకే అడ్డుకోలేకపోయాను. కానీ హైదరాబాద్ వచ్చాక మీ ఇద్దరి క్లోజ్నెస్ చూసే కొద్దీ అంత ప్రేమని ఎవరికి మాత్రం వదులుకోవాలనిపిస్తుంది. ఈ రోజుల్లో కనిపెట్టుకొని చూసుకునేవాడు, కేరింగ్ చేసేవాడు దొరకడం చాలా కష్టం. అవి చూస్తున్నప్పుడు ఒక ఆడపిల్లగా నేను కూడా అడిక్ట్ అయిపోయాను. ఆల్రెడీ ఇష్టం ఉండడంతో నిన్నే తప్పించాలనుకున్నాను. పొరపాట్లు చేశాను, ఇప్పుడు తెలుసుకున్నాను. కానీ ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలని మాత్రం లేదక్క. ఎందుకంటే అటు వివేక్కి నేను కరెక్ట్ కాదు. తనకి ఒక మంచి లైఫ్ దొరకాలి అంటే నేను దూరంగానే ఉండాలి. ఈ 4 రోజుల్లో తను స్ట్రెస్ అవ్వడం బాగా చూశానక్క. ఇదంతా ఉండకూడదు అంటే ఈ పెళ్ళి జరగకూడదు. కానీ మీరందరూ ఈ పెళ్ళి జరగాలని కోరుతున్నారు. నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. పెళ్ళి చేసుకోవాలా వద్దా ఏం తెలియడం లేదు. ఎటైనా వెళ్ళిపోదామంటే నాన్న గుర్తొస్తున్నాడు. తన బిడ్డల్ని తను బాగా పెంచానని గర్వంగా చెప్పుకుంటున్నాడు. అలాంటిది ఇప్పుడు నేను ఈ పని చేశాను అంటే నాన్న చచ్చిపోతాడు. ఆల్రెడీ నీ విషయంలో తప్పు చేశాను, వివేక్ విషయంలో తప్పు చేశాను.
ఇప్పుడు తిరిగి అమ్మా నాన్న విషయంలో కూడా తప్పు చేశాను అంటే నేను బ్రతకడం కూడా వేస్ట్ అని అనన్య పూడుకుపోతున్న గొంతుతో ఒక్కో మాట చెబుతూ భయంకరంగా ఏడ్చింది. అనన్య అంతలా ఏడుస్తూ ఉంటే చూడలేకపోతున్న మధుకి తను ఆ ఏడుపుకి అర్హురాలు అని తెలిసి కూడా తట్టుకోలేక చుట్టూ చేతులు వేసి ప్రేమగా హత్తుకుంది. ఎప్పుడైతే మధు చేతి స్పర్శ దొరికిందో అప్పుడు అనన్యకి చెప్పలేనంత బాధ కలిగి ప్రేమించిన వాళ్ళని క్షమించడం ఇంత తేలిక అని అనిపించి మరింతగా ఏడ్చింది. సారీ అక్క అని అనన్య మరోసారి తన ఏడుపులోనే బాధగా చెప్పడంతో మధు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ, అన్నీ సర్దుకోవాలి అంటే నువ్వు బాగుండాలి, అందరూ బాగుండాలి అంటే ఈ పెళ్ళి చేసుకోవాలి. వివేక్ స్ట్రగుల్ అవ్వడం చూశాను అన్నావు కదా, ఆ స్ట్రగుల్ నువ్వు నిజంగా అర్థం చేసుకున్న దానివైతే నీకు కూడా ఒక స్వచ్ఛమైన ప్రేమ కావాలి అని కోరుకుంటే పెళ్ళి చేసుకోవడమే కాదు, వివేక్ని అర్థం చేసుకొని కాపురం కూడా చేయాలి. కొద్ది రోజులు కష్టమే అయి ఉండొచ్చు, కానీ ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది. నువ్వు అన్నావు కదా ఈ రోజుల్లో ప్రేమగా కనిపెట్టుకొని చూసుకునే వాళ్ళు దొరకడం చాలా కష్టమని. అలాంటి వాళ్ళలో వివేక్ కూడా ఉన్నాడు, అది కూడా ముందు వరుసలో. కాబట్టి అలాంటి ప్రేమ నీకు కావాలి అంటే వివేక్కి నువ్వు ప్రేమను అందించి తన ప్రేమలో ఏ లోపం లేదని నువ్వు నిరూపించాలి. అప్పుడు నేనే కాదు, దేవుడు కూడా ఎప్పటికీ నిన్ను తప్పుపట్టడు. దేవ్ అందరిలా జరిగిపోయిన వాటిని మనసులో పెట్టుకొని సాధించే రకం కాదు. తప్పు తెలుసుకొని ముందుకు వెళ్ళారు అంటే వాళ్ళని చాలా బాగా చేరదీస్తాడు. మేఘనాని చూసావు కదా, తనంటే అస్సలు గిట్టేది కాదు, కానీ ఇప్పుడు మేఘన అంటే దేవ్కి చాలా ఇష్టం. తన లైఫ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. అలానే నువ్వు కూడా మారితే దేవ్ ఇంట్లో ఉండడం వల్ల నీకు ఏ ఇబ్బంది కలగనివ్వడు. అన్నింటికీ మించి నా చెల్లిని నేనే అర్థం చేసుకున్న తర్వాత తను మాత్రం నిన్ను ఎలా తప్పు పట్టగలడు? అమ్మ నాన్న పరువు, ఇకపోతే వివేక్ నరకం చూడడం, ఇవన్నీ అర్థమయ్యాయి అన్నావు కదా. ఇవన్నీ అర్థం చేసుకున్న దానివి అయితే నువ్వు నవ్వుతూ సంతోషంగా ఈ పెళ్లి చేసుకొని అసలేం జరగనట్టు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. వివేక్ వెంటనే నార్మల్ అవ్వలేడు, ఎందుకంటే నిన్ను చాలా ఇష్టపడ్డాడు కాబట్టి. కానీ తనని నీ వైపు తిప్పుకునేలా నువ్వే చేయాలి. నీ ప్రేమతో తనని మార్చాలి. ఇవన్నీ ముందు నువ్వు మారితేనే జరుగుతాయి. నువ్వు మారి తనను మార్చి నీ జీవితం ముందుకు తీసుకువెళ్ళడానికి ఏం చేయాలో అది మాత్రమే ఆలోచించు. నువ్వు బాగుంటే ఇక నిన్ను క్షమించడం ఏంటి, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను. నా చెల్లి నా ఇంట్లో ఎప్పటికీ జీవితాంతం నాతోనే ఉండిపోతుంది. అంతకంటే సంతోషం, అంతకంటే అదృష్టం ఎవరికైనా దొరుకుతుందా? కానీ నాకు దొరికింది అని అనుకుంటాను అని మధు చెప్పింది. చేసుకుంటానక్క, ఈ పెళ్ళి చేసుకుంటాను. అందరి కోసం చేసుకుంటాను, ముఖ్యంగా నీ కోసం చేసుకుంటాను. కానీ ఒక్కసారి మనసులోకి ఒక అభిప్రాయం పడ్డాక దాన్ని మార్చడం చాలా కష్టమక్క. వివేక్లో మార్పు నేను ఎప్పటికీ తీసుకురాలేనేమో, ఎందుకంటే తన మొహం చూడాలంటేనే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది ప్రేమని చూపించడం అంటే అది అసలు జరిగే పని కాదు అని అనన్య అనింది. పెళ్ళి జరిగాక ప్రయత్నం చేయాలి అని నువ్వు అనుకో చాలు, దేవుడే పరిస్థితుల్ని సృష్టిస్తాడు. అందులో ప్రేమని వివేక్ గుర్తించేలా ఆ భగవంతుడే చూసుకుంటాడు అని మధు చెప్పడంతో అనన్య మధుని అస్సలు వదలకుండా అలానే పట్టుకొని ఉంది. మధు కూడా ఏం మాట్లాడకుండా నిమిషం పాటు అలానే ఉండి ఇక వెళ్దామా అని అనడంతో అనన్య అసలు వదలకుండా అలానే పట్టుకొని నిమిషం తర్వాత మెల్లగా వదిలి, ఒక మనిషి మీద ప్రేమ ఉంటే గొంతు మీద కత్తి పెట్టినా కూడా క్షణాల్లో క్షమించేస్తారా అక్క? అలా నేనైతే చేయగలనో లేదో తెలియదు, కానీ నువ్వు చేసేసావు అని అనన్య అడిగింది. చెప్పాను కదా, నీ మీద నాకు కోపం లేదు, బాధ మాత్రమే ఉంది. నీ జీవితం నాశనం చేసుకోవడానికి నీకై నువ్వు ముందుకు వెళ్తుంటే ఎవరికి మాత్రం బాధ కలగదు. అందులో నువ్వు విజయం సాధిస్తావా అంటే అది జరగని పని. అయినా కూడా నువ్వు అందరితో బంధాలు దూరం చేసుకొని ఏదో పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళి ముందుకు పడడం తప్ప ఏమీ ఉండదు. అది తెలిసినప్పుడు నేను ఎలా కోపగించుకోవాలని జాలి కలిగింది, బాధేసింది అని మధు చెప్పింది. అనన్య మౌనంగా ఉండడంతో ఒకరి మీద ధ్యాసలో పడి మరొకరిని పట్టించుకోలేదు. లేదంటే నువ్వు హైదరాబాద్కి వచ్చిన మొదటి రోజే వివేక్ చూపుల్లో తేడాని గమనించి ఉంటే ఆ రోజే తనకి నీ మీద ఉన్న అభిప్రాయం ఏంటో నీకు అర్థమయ్యేది. చాలా మంచివాడు, నిన్ను ఇష్టపడ్డ విషయం ముందుగా దేవ్కి చెప్పి ఆ తర్వాత నా దగ్గర పర్మిషన్ తీసుకొని మనసులో నీ మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఇలా ఎవరైనా ఉండగలరా? అలాంటి మనసుని తెలియకుండానే గాయపరిచేశావు. కేవలం నీ వైపు నుండే కాదు, నా వైపు నుండి కూడా హెల్ప్ ఉంటుంది. నేను వివేక్తో మాట్లాడుతాను, నువ్వు నీ ప్రయత్నం చేయి అని మధు చెప్పింది.
అనన్య నిమిషం పాటు ఆలోచించి, సరే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నాకు తెలియదు. వివేక్ నా లైఫ్లో నుండి వెళ్ళిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళిపోమ్మని చెప్తాను, లేదా నన్ను వెళ్ళిపోమ్మని చెప్పినా సరే వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు దీన్ని ఒప్పుకొని తీరాలి అని అనన్య చెప్పింది. వివేక్ గురించి బాగా తెలిసిన మధు, సరే వివేక్ కానీ వెళ్ళిపోవాలనుకున్నా, నిన్ను వెళ్ళనివ్వాలనుకున్నా నువ్వు వెళ్ళిపోవచ్చు, అందుకు నేను హామీ ఇస్తాను, కానీ అప్పటి వరకు నువ్వు తనతో కలిసి ఉండక తప్పదు, అది జీవితాంతమైనా సరే అని మధు చెప్పింది. అనన్య తల ఊపడంతో మధుకి ముందులేని ప్రశాంతత అప్పుడొచ్చి కళ్ళల్లో తెలియని కన్నీళ్లు రావడంతో, ఏమైందక్కా అని అనన్య కన్నీళ్లు తుడుస్తూ అడిగింది. 4 రోజులుగా ప్రశాంతంగా లేను, నువ్వు కనిపిస్తావు, నీతో మాట్లాడాలనిపిస్తుంది, రూమ్లోని నిద్రకే ఎక్కువ సమయాన్ని కేటాయించి నన్ను నేను డైవర్ట్ చేసుకున్నాను, నిన్న నైట్ అవుట్ చేయడానికి కూడా వద్దు అని అందుకే చెప్పాను. నిన్ను చూసిన ప్రతిసారి చాలా బాధగా అనిపించేది. దేవ్ నాకు చెప్పాడు నీతో మాట్లాడితే బాగుంటుంది అని, కానీ అలా మాట్లాడాలి అంటే నీ ముందుకు రావాలి కదా, అలా రావడానికి నాకు చాలా కష్టంగా అనిపించింది. ఇప్పుడు కూడా తనే నాకు ధైర్యం చెప్పి పంపించాడు అని మధు చెప్పింది. అనన్య మధుని మరోసారి హక్ చేసుకొని 2 నిమిషాల పాటు అలాగే ఉండి, సారీ అక్క, అసలు ఏ సంబంధం లేకుండా అందరికన్నా ఎక్కువ బాధని నువ్వే అనుభవించావు. బావ కావాలని నేను నీతోనే డైరెక్ట్గా చెప్పాను, ఎంత పెయిన్ అనుభవించి ఉంటావో నేను అర్థం చేసుకున్నాను, చేసుకున్న తర్వాతే నా మీద నాకు కోపం రావడం మొదలైంది అని అనన్య చెప్పింది. అవన్నీ వదిలేసాయి అని మధు కన్నీళ్లు తుడుచుకొని ఇద్దరూ మరో అరగంట పాటు అక్కడే ఉన్న తర్వాత అప్పుడు కిందికి వెళ్ళాలని ఇద్దరు కిందికి వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఇది కేవలం ఆడవాళ్ళకే కాదు, మగాళ్ళకి కూడా చెప్తున్నానండి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి తండ్రి ప్రేమతో పాటు తల్లి ప్రేమను కూడా కలిపి పనిచేస్తూ ఉంటారు. సో అందుకే చెప్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే ఇది పెళ్ళైన వాళ్ళు తల్లైన వాళ్ళకి అని కాదు, ఆడపిల్లలందరికీ కూడా చెప్తున్నాను. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి, ఎందుకు అంటే వేరే వాళ్ళు ఆకలి మీద ఉన్నప్పుడు ఒక ముద్ద పెట్టాలనే ఆలోచన వచ్చింది అంటే మనలో తల్లి మనసు ఉన్నట్టే లెక్క నా దృష్టిలో. సో అందుకే ప్రతి ఒక్కరికి హ్యాపీ మదర్స్ డే. ఇవాళ మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఎలాగో ఇయర్ అంతా మనం నార్మల్గా ట్రీట్ చేస్తూ ఉంటాం కాబట్టి అది కూడా టిపికల్ ఇండియన్ మదర్స్ కదా, మనం ఈరోజు స్పెషల్గా విష్ చేసిన పోరా అని అంటారు, లేదా ఏంటే ఇది అని అంటారు. సో వెళ్ళి ఒక ఫ్లేవరో చాక్లెటో ఇచ్చి విష్ చేయండి. దానివల్ల వాళ్ళు అప్పుడు మురిసిపోకపోయినా ఏంటో నీ పిచ్చి అనుకున్నా పక్కకి వెళ్ళాక మాత్రం కంపల్సరీ ఒక్క క్షణం మనసులో హ్యాపీగా ఫీల్ అవుతారు. సో విష్ చేయండి, తప్పులేదు. ఒకరోజు స్పెషల్ డే, ఆ రోజు అంటే నేను ప్రతిరోజు స్పెషల్గానే ట్రీట్ చేస్తానంటారు కొందరు. అదంతా బుల్షిట్, అసలు నేను అస్సలు నమ్మను. ప్రతిరోజు ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటాం మనం, అది తీసుకురా ఇది తీసుకురా అని 100 సార్లు తిప్పుతాము. అలాంటిది ఈ ఒక్కరోజు అట్లీస్ట్ విష్ చేసి ఒక హగ్ ఇచ్చో లేదా ఒక ఫ్లేవర్ ఇచ్చో ఒక చాక్లెటో ఇచ్చామంటే ఖుషి అయిపోతారు. జస్ట్ ట్రై చేయండి. చేతికి ఇవ్వకపోయినా పక్కన పెట్టి హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి చాలు. ఇంకా ఈరోజంతా బిందాస్గా ఉంటారు లోపల వాళ్ళు. అలా చేయడంలో తప్పులేదు కదా, ట్రై చేయండి. ఇకపోతే సంజయ్ రివర్స్లో మైరాని ట్రీట్ చేయడం కరెక్ట్ అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్పాను. ఇకపోతే ఒక 10 days వరకు మనకి స్టోరీ ఎలా ఉంటుంది అంటే, ఈ పెళ్ళైన వాళ్ళకి రిచువల్స్ ఉంటాయి కదా. సో సంజయ్ మ్యారేజ్ అనుకోకుండా అయిపోయింది. సో రిలేటివ్స్ రావాలిగా, వాళ్ళందరికీ తెలియాలి కదా. మైరాని ఒక మంచి భార్యగా, ఇంటి కొడలుగా అందరికీ చూపించడానికి సంజయ్ ఏం చేస్తాడో, మైరా ఎన్ని ముప్పు తిప్పలు పడుతుంది అనేది ఈ 10 days జరుగుతుంది. ఆఫ్టర్ దట్ మనం మెయిన్ స్టోరీలోకి వెళ్తాం. నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక మెయిన్ లీడ్ ఉన్నారు ఈ స్టోరీకి అని. చాలామంది రిషి, వికాస్, ప్రకాష్ రావు అయి ఉండొచ్చు, లేదా మనోజ్ అయి ఉండొచ్చు, సంజయ్కి హెల్ప్ చేస్తుండొచ్చు అన్నారు. బట్ కాదు, వీళ్ళెవరు కాదు. అసలు మైరాకి అన్నీ తెలిసేలా చేసే పర్సన్ ఒకరున్నారు. ఆ పర్సన్ని 10 days తర్వాత రివీల్ చేస్తా. అదన్నమాట ముచ్చట. అప్పటి వరకు హ్యాపీగా స్టోరీని ఎంజాయ్ చేయండి. మధ్యలో తిట్టుకోవడం, ఒకరినొకరు అరుచుకోవడం ఇవన్నీ సర్వసాధారణం, బట్ ఫన్ కూడా ఉంటుంది. ఆఫ్టర్ దట్ డిఫరెంట్ ఫన్ ఉంటుందన్నమాట. ఈ ముందు వేరు ఉంటుంది. ఇకపోతే ఈ స్టోరీ ఎలా అనిపించింది, మధు అనన్యని క్షమించడం, అనన్య సారీ చెప్పే విధానం, తన కోసం పెళ్లి చేసుకొని మారుతానని చెప్పడం, అదంతా ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇకపోతే మొత్తానికి ఓటు హక్కు ఉపయోగించుకోబోతున్నాను. రేపు మాకు ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి. నాకు ఓటు హక్కు వచ్చాక ఫస్ట్ 18 years అప్పుడు ఒకసారి ఓటు హక్కు వచ్చింది.
ఆ తర్వాత అదే 18 పెట్టినప్పుడే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 5 ఇయర్స్కి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మొత్తానికి ఒక్కసారిగా వల్ల యూజ్ చేసుకున్న. ఆ 18 ఇయర్స్ అప్పుడు కొత్త ముచ్చట కదా, రెండోసారి వేయలేదు. సో ఇప్పుడు వేయబోతున్నాను. అక్కడికి వెళ్ళి ఏం గజిబిజి చేసే వరకు వేస్తానో ఏమో తెలీదు. అక్కడికి వెళ్ళాక ఆలోచించి మొత్తానికి ఓటైతే వేయాలని డిసైడ్ అయిపోయాను. సో రేపు 2 అప్డేట్స్ వస్తాయా, ఒకటో సద్దా చెప్పలేను. 99% 2 వస్తాయి, ఎందుకంటే నైట్కే ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నా. ఇన్ కేస్ కుదరకపోతే ఒక్కటే కనుక ఇస్తే మాత్రం అర్థం చేసుకోండి. 99% ఇచ్చేస్తాలేండి, జస్ట్ ఊరికే కన్విన్సింగ్ కోసం ముందుగా చెప్పేస్తున్నాను. ఇక అంతే ముచ్చట్లు, మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.